ఇండో చైనీస్ స్టైల్లో ఈజీగా పాస్తా చేసేసుకుందామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పాస్తాని ఉడకబెట్టుకోవడం. అందుకోసం 2 గ్లాసుల నీళ్లు గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలానే నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత అందులో పాస్తా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే పాస్తా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన పాస్తాని స్ట్రెయినర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా నీళ్లు పోసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె హీట్ చేసుకొని అందులో బాగా గార్లిక్ని వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో టమాటా కూడా వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి. టమాటా ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాత మాత్రమే అందులో సాల్ట్, పసుపు అలానే కారం వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదే టైంలో ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా చేసేసుకొని దీన్ని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసేయండి. అలానే వెనిగర్, టమాటో కెచప్ అలానే గ్రీన్ చిల్లీ సాస్. వెనిగర్, టమాటో కెచప్, సోయా సాస్ ఈ 2 కూడా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కానీ కెచప్ మాత్రం 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకొని ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న షుగర్ అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న పాస్తా కూడా వేసేసుకొని వీటన్నింటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెసిపీ రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.